తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయా? ప్రభుత్వం పోలీసులు పెద్ద వ్యవస్థలు ఉండి ఏం చేస్తున్నారు? రాష్ట్రంలో గంటకొక హత్య జరుగుతుంది. ఇక లైంగిక దాడులైతే లెక్కే లేదు. ఎక్కడో ఒక అడవిలో లేదా దూర ప్రాంతంలో లైంగిక దాడులు జరుగుతున్నాయంటే ఎవరు ఉండని ప్రదేశాలు అని ఇంకోసారి అలాంటి ఘటనలు జరగకుండా సీసీటీవీ ఫుటేజ్ లాంటివి పెట్టడం చేస్తాం. అవే లైంగిక దాడులు పబ్లిక్ ప్లేస్ లో జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? కాంగ్రెస్ ప్రభుత్వంలో అమ్మాయిలకు రక్షణ లేదా? ఇలా నేను మాట్లాడుతున్నానంటే దానికి కారణం భాగ్యనగరంలో జరుగుతున్న వరుస దారుణాలు. ఎంతమంది అమ్మాయిలు చదువుకోవడం కోసం, ఉద్యోగాల కోసం హైదరాబాద్కు వస్తున్నారు. అలాంటి వారికి రక్షణ కరువు అవుతుంది. ఇంత టెక్నాలజీ ఉన్నా కూడా ఉద్యోగం కోసం హైదరాబాద్కు వెళ్తున్నామంటే పేరెంట్స్ భయపడుతున్నారు. ఆ భయాన్ని తాజాగా జరిగిన ఓ ఘటన మరింత పెంచుతుంది. ఎంఎంటీఎస్ ట్రైన్ లో యువతిపై అత్యాచార యత్నం చేశాడు ఓ యువకుడు. అతడి నుంచి తప్పించుకునేందుకు యువతి కదులుతున్న ట్రైన్ నుంచి దూకేసింది. దీంతో ఆమెకి తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలిని గాంధీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఎంఎంటీఎస్ ట్రైన్ లో ఇలాంటివి జరగడం చాలా షాకింగ్ గా ఉంది. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తూ ఉండగా గుండ్లపోచంపల్లి సమీపంలో ఈ ఘటన జరిగింది. బోగిలో యువతి ఒక్కరే ఉండడంతో అత్యాచార యత్నానికి దుండగుడు పాల్పడ్డాడు. మేడ్చల్ కు చెందిన యువతి ఫోన్ రిపేర్ కోసం సికింద్రాబాద్ కు వెళ్ళింది. తిరిగి ఇంటికి వెళ్తూ ఉండగా రాత్రి 8 గంటల సమయంలో ఈ దారుణమైన ఘటన జరిగింది. కదులుతున్న ఎంఎంటీఎస్ ట్రైన్ లో అత్యాచార యత్నం జరగడం తీవ్ర కలకలం రేపుతుంది. యువకుడు అంత ధైర్యంగా అమ్మాయిని ఇబ్బంది పెడుతూ ఉంటే చుట్టుపక్కల అబ్బాయిలు లేరా? ఉంటే చూస్తూ ఎందుకు ఉన్నారనేది కూడా ఒక ప్రశ్న. ఇదే కాదు, మహిళలకు సంబంధించిన బోగిలో ఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ ఖచ్చితంగా ఉంటారు. ఎందుకు లేరు? ఇదంతా ఎవరి నిర్లక్ష్యం కారణంగా జరిగింది? తెలుసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంది. ఇప్పటికైనా రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. రైల్వే శాఖ సమగ్ర విచారణకు ఆదేశిస్తుందా లేదా అనేది కూడా తేలాల్సి ఉంది. ఇదంతా కూడా నేను అయితే ప్రభుత్వ నిర్లక్ష్యమే అంటాను. ఎందుకంటే హోంశాఖ రేవంత్ రెడ్డి వద్దే ఉంది. రాష్ట్ర శాంతి పద్ధతులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ ప్రభుత్వం మాత్రం గత 15 నెలల నుంచి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఈ అమ్మాయి ఘటనే కాదు, రాష్ట్రంలో రోజుకు కనీసం 100 లైంగిక దాడుల కేసులు నమోదవుతున్నాయి. ఇలాంటివి జరగకుండా సరైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది. హైదరాబాద్ లో మన లాంటి వాళ్ళు ధైర్యంగా జాబ్ చేసుకోవాలన్నా, బయటకు వెళ్లాలన్నా భయపడే పరిస్థితులను 15 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది.